హలో దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ది టీటీ అడ్డా ఛానల్. అందరు ఎట్లున్నారు? మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే నా దరిద్రం నా వెంటనే వస్తుంది. ఇంట్లో అయితే మా మమ్మీ అయితే లేదు, వండుకోవడానికి నాకైతే వంట రాదు. ఇక పొద్దునైతే నేనేం తినలేదు. ఇక ఈరోజు అయితే నేను ఉపవాసమే పొద్దున. ఇక మధ్యాహ్నం సంగతి మధ్యాహ్నం చూసుకుందాం. మా మమ్మీ అయితే మధ్యాహ్నం వస్తే ఇక ఇంటికి వచ్చి మళ్ళీ తిని మన స్టోర్కి అయితే వెళ్ళాలి. ఇక మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇక ఈరోజు అయితే 10-19 నిమిషాలు అయితే అవుతుంది. పొద్దున చాలా లేట్ అయింది. ఇక ఏం చేస్తాం, నా బద్ధకం అయితే అట్లా తగలడింది. ఇక దాన్ని ఏం చేయలేము, ఇక దాన్ని మార్చలేము. నా దరిద్రాన్ని అయితే ఇట్లానే వదిలేద్దాం. ఇక నేనైతే స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నానండి. చూడొచ్చు దారిలో సైకిల్ దొక్కుంటూ అయితే నేను వెళ్తున్నాను. ఇక ఈరోజు అయితే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. అందుకోసం అయితే నేను ఒక చేతిలో ఫోన్, ఒక చేతిలో అయితే సైకిల్ని హ్యాండిల్ చేసుకుంటూ అయితే వెళ్తున్నా. ఇక ముందుకు వెళ్దామండి. ఈరోజు ఏంటంటే నేను పొద్దున తినలేదు కదా, నాకైతే ఆకలి బాగా అవుతుంది. ఇక మధ్యాహ్నం దాకా ఆగుతానో లేదో చూద్దాం. ఇక ఆగుదామేంది, ఆగాలి, ఇక తప్పదు కదా. ఇక ముందర చూసుకోవచ్చు ఎడ్ల బండ్లు అయితే వస్తున్నాయి. 1, 2 ఈరోజైతే మనకు 2 ఎడ్ల బండ్లు కనిపించాయి. వీటిని చిన్నప్పుడు ఎప్పుడో చూసినా, మళ్ళీ ఇప్పుడు ఈరోజు నాకు కనిపించినాయి. అంటే చూసి చాలా రోజులైంది, చాలాసార్లు కనిపించినాయి కానీ మనం వ్లాగ్లో అయితే కనిపించలేవు కదా, అందుకే ఇది స్పెషల్ అన్నట్టు. 2 కాదండి, ఇక్కడ ముంగడ చూడండి ఇంకో బండి కూడా ఉంది. మొత్తం 3 బండ్లు అయితే కనిపించినాయి ఈరోజు. ఇక అట్లనే తొక్కుకుంటా ముంగడికైతే పోతున్నా. ఈ చెరువు చూసిరు కదా, మీకు ఫస్ట్ లాగ్లో నేను చూపించే ఉంటాను. ఇక్కడైతే చాలా అందంగా ఉంటుంది వ్యూ. ఆ రోజు నేను సరిగ్గా చూపెట్టలేకపోయినా, తర్వాత చూపిస్తా. ఇక నేనైతే మన షాప్కు అయితే దగ్గరలోనే ఉన్నాను. ఇక మన షాప్కి అయితే వెళ్తున్నాను. చూడండి సైకిల్ అయితే దిగాను. ఇక లోపలికి ఎంట్రీ అయితే వెళ్తున్నాను. ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 3:46 అవుతుంది. ఇక ఇదైతే నా లంచ్. ఏంది 1 గంటలకు తినాల్సింది ఇడు 3:30కు తింటున్నాడు ఏందిరా అని మీరు అనుకోవచ్చు. ఈరోజు అయితే నేను మధ్యాహ్నం టిఫిన్ అయితే తేలేను కదా, మా మమ్మీకి ఫోన్ చేస్తే మా మమ్మీ కూడా రాలేదంట. ఇక మన దరిద్రానికి మనం ఈ హోటల్కి అయితే వెళ్తున్నా తినడానికి. ఇక్కడైతే బాగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. నా దరిద్రానికి నా ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో సైకిల్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. ఏదొచ్చి ఎప్పుడు గుర్తుందో మనకే తెలియదు. ఇక మెల్లమెల్ల తొక్కుంటూ అయితే నేను ముందుకైతే వెళ్తున్నా. చూడొచ్చు చాలా బండ్లు ఉన్నాయి, ఇక్కడ కార్లు వస్తున్నాయి, ఏమేమో వస్తున్నాయి. ఎట్టకేలకైతే మనం హోటల్కి అయితే వచ్చేసినాం. అదే మన ఆశా హోటల్. ఇక ఈ హోటల్లో మనం ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది, మంచిగా గార్నిష్ చేసి అయితే ఇచ్చారు. ఇక మంచి టేస్ట్గా ఉంది ఇది. ఇక ఇదైతే తినడం అయితే పూర్తయిందండి. ఇక మన స్టోర్కి అయితే మనం బయలుదేరాలి. స్టోర్కి అయితే బయలుదేరుతున్నాను కానీ ఏదో ఒక చిన్నది ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అంత వేడి ఫ్రైడ్ రైస్ తిన్నా, ఏదన్నా చల్లగా తాగుదామని జ్యూస్ బండి దగ్గర అయితే ఆగాను. ఇక్కడైతే ఒక ఫ్రూట్ మిక్స్ అయితే తీసుకున్నాను. ఏమన్నా చల్లగా ఉందా, అలా కడుపులోకి వెళ్తే బాబా ఈ ఎండలో ఈ చల్లదనం అనేది చాలా సూపర్గా ఉందండి. ఇక జ్యూస్ అయితే తాగేసి మన షాప్కి అయితే వచ్చేసాను. నేను మన స్టోర్కి వచ్చేసాను. ఇక సైకిల్ పార్కింగ్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయినా. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 9 అయితే అవుతుంది. ఇక మన స్టోర్ అయితే క్లోజ్ చేసేసాను నేను. ఇక ఇంటికైతే వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నా. మన చుట్టుపక్కల చూసుకోవచ్చు కొన్ని షాప్స్ అయితే మొత్తం క్లోజ్ అయితే చేసేసారు. మన బాన్స్వాడలో 9 అయితే కథ మొత్తం షాపులన్నీ క్లోజ్ అయిపోతాయి. అది ఏందో తెలియదు కానీ 9 గంటలకే అన్ని షాపులు క్లోజ్ అవుతాయి. కొన్ని 10-10:30 కూడా క్లోజ్ అయిపోతాయి. ఇక వాటి టైం వాటికే, ఇక ఎవరి టైం వారికే ఉంటుంది కదా. అలాగని ఇక నేనైతే ఇంటికి బయలుదేరుతున్నానండి. చూసుకోవచ్చు మొత్తం చీకట్లో సైకిల్ తొక్కుతూ ఒక చేతిలో ఫోను హ్యాండిల్ చేసుకుంటూ ఇలాగ తొక్కుతూ వెళ్తున్నాను. ఇక పక్కకైతే లైట్లు అయితే చాలా ఉన్నాయి. ఆ బ్రైట్నెస్తో మన వీడియో అయితే క్లారిటీగా వస్తుంది, చూడొచ్చు మీరు. అలాగే అంబేద్కర్ స్టాచ్యూ
నేను అయితే ఇంటికి వెళ్తున్నా చూడండి. నిన్నటి లాగులో ఇక్కడ చూపించాను కదా కూరగాయలు అమ్ముతున్నారు, ఇప్పుడైతే ఆయన లేడు. ఇక చాలా వరకు ఇక్కడ క్లోజ్ అయితే అవుతున్నాయి షాప్స్. మీరే చూసుకోవచ్చు నిన్నటికి ఈ రోజుకి తేడా. ఈరోజు అయితే నేను నా డిన్నర్ పప్పు కూర అన్నం. రోజు ఈ పప్పు కూర అన్నం తిని తిని నాలుకకు అసలు రుచే తెలియట్లేదండి. ఏం చేద్దాం, మిడిల్ క్లాస్ కదా, అడ్జస్ట్ అయిపోవాలి. ఇక పప్పు కూర అన్నం తింటూ నేను గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ సినిమా అయితే చూస్తున్నాను. ఇక మూవీ చూసి తినేసి పడుకోవాలి. గుడ్ నైట్ అండి అందరికీ. మళ్ళీ రేపటి లాగ్లో కలుద్దాం. అందరికీ టాటా, బాయ్ బాయ్.